నిన్ననే మాట్లాడా. ఒమన్ అనేటటువంటి దేశమును వీళ్ళు ఇద్దరు ఫ్రెండ్సు. అసలు ఒమనే ఇరాన్‌కిను, అమెరికా మధ్య చర్చలు జరిపింది. పెద్దన్న పాత్ర పోషిస్తోంది. ఖతారు, ఒమనే పెద్దన్న పాత్ర పోషిస్తూ మధ్యవర్తులుగా వ్యవహరిస్తుంటాయి. వాళ్ళ మీదే దాడులు చేయడం ఏంటని. మొన్న ఖతార్ ప్రధానమంత్రి ఆ మాట అడిగాడు గూడా. అయినా ఇక్కడ ఎవడు పట్టించుకునేవాడు లేడు. ఎవడు సమాధానం చెప్పేవాడు లేడు. పెజెష్కియాన్ అధ్యక్షుడేమో అసలు గల్ఫ్ దేశాల మీదనే యుద్ధం లేదు. మా పొరుగు దేశాలందరూ మాకు స్నేహితులే అని చెప్తే, పట్టించుకోకుండా యుద్ధం జరిగిపోతానే ఉంది. అతను ఆపండి మేము ఆపేస్తున్నాం గల్ఫ్ దేశాల మీద దాడులు అని చెప్పాక కూడా గల్ఫ్ దేశాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు కనుక మేము యుద్ధం ఆపేసామని చెప్పి దాడులు ఎట్టా కొనసాగిస్తున్నాడు. గల్ఫ్ దేశాల మీద యుద్ధం మేము ఆపేస్తామని చెప్పినటువంటి ఇరాన్ అధ్యక్షుడు కూడా అంతే. అంటే వీళ్ళ మాట వినే పరిస్థితుల్లో లేరు. ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంటుంది కాబట్టి చచ్చినట్టు అమెరికా సైన్యం ఫాలో అవ్వాలి. అట్లాగే ఐఆర్జీసీ దాడులు చేస్తూనే ఉంటుంది కాబట్టి ఇరాన్ అధ్యక్షుడు నోరు మూసుకుని కూర్చోవాలి అక్కడ. ఇట్లుంది. అంటే యుద్ధం వీళ్ళ చేతుల్లో నుంచి దారి తప్పేసింది, అదుపు తప్పేసింది. ఇప్పుడు తాజాగా ఐఆర్జీసీ ఏం చెప్తుంది? ఒమెన్ మీద మేము దాడి చేయలేదు అంటాడు ఐఆర్జీసీ కమాండర్. ఇంకేదైనా కుట్ర ఉందేమో అంటాడు. ఓపెన్గా వీళ్ళ దేశం నుంచి వెళ్ళినాయి. అక్కడ ఏమైపోయింది? భవిష్యత్తులో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం అప్పుడు ప్రాబ్లం రాకుండా ఏరియాల వారీగా రీజనల్ వైడ్గా ఒక్కొక్కళ్ళకి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పేశాడు కొమైని. తను చనిపోతే వాళ్ళు నాయకత్వం వహించి విధ్వంసం సృష్టించండి అని చెప్పాడు. వాళ్ళందరికీ తలా కాసిన డ్రోన్స్, తలా కాసిన మిస్సైళ్ళు, డబ్బులు పంచినట్టు పనిచేసాడు, ఆస్తి పంచినట్టు. వాటితో ఎవడికి వాడు కసి తీర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళకి కోఆర్డినేషన్ లేదు. ఐఆర్జీసీ ఇప్పుడు 10 గ్రూపులుగా ఉంది. ఒక గ్రూప్ మాట ఇంకొకటి ఎండో, అసలు ఆ కమాండర్ మాట ఎవడో ఎండో, ఎవడికి ఆడే కమాండర్లు. ఇది అక్కడ పరిస్థితి. మొక్తజాకి కంట్రోల్ లేదు. అందువల్ల జరుగుతున్నటువంటిది ఒమన్ మీద దాడిని ఐఆర్జీసీ వద్దనుకుంది. కానీ ఐఆర్జీసీలోనూ ఒక వర్గం దాడి చేస్తుంది అనమాట.